Daily. Taste the Daily. టీడీపీ పార్లమెంట్ కమిటీల ఏర్పాటులో సీఎం చంద్రబాబు స్పీడ్ పెంచారా? ఇప్పటికే ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీల సమావేశంలో నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చారా? పార్లమెంట్ కమిటీల ఏర్పాటుతో పార్టీని మరింత బలోపేతం చేయబోతున్నారా? ఇంతకీ ఏంటి పార్లమెంట్ కమిటీలు? ఈ కమిటీల్లో సోషల్ రీఇంజనీరింగ్ కు శ్రీకారం చుట్టబోతున్నారా? టీడీపీ పార్లమెంట్ నియోజకవర్గ కమిటీల కూర్పుపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక సమావేశం నిర్వహించారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో జరిగిన సమావేశంలో 75 మంది పార్టీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్లమెంట్ కమిటీల ఏర్పాటు కోసం ఇప్పటికే నియమించిన త్రిసభ్య కమిటీతో చర్చించిన చంద్రబాబు ఒక్కో పార్లమెంట్ పరిధిలో మొత్తం 34 మంది సభ్యులతో కమిటీ వేసేందుకు ఆదేశాలు జారీ చేశారు. అధ్యక్షునితో పాటు 7 చొప్పున ఉపాధ్యక్షులు, అధికార ప్రతినిధులు, కార్యనిర్వాహక కార్యదర్శులతో పార్లమెంట్ కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. పార్లమెంట్ కమిటీల్లో కార్యాలయ కార్యదర్శి, సోషల్ మీడియా కార్యదర్శులకు పార్లమెంట్ కమిటీల్లో స్థానం కల్పిస్తారు. ఇక పార్లమెంట్ కమిటీల నియామకంలో పార్టీ నేతలకు కఠిన హెచ్చరికలు జారీ చేశారు సీఎం చంద్రబాబు. పార్లమెంట్ కమిటీల నియామకం అత్యంత పారదర్శకంగా, పకడ్బందీగా జరగాలని స్పష్టం చేశారు. కమిటీల నియామకంలో సోషల్ రీఇంజనీరింగ్ జరగాలన్నారు. అన్ని వర్గాలకు, బలమైన నేతలకు అవకాశం ఇవ్వాలని నేతలకు ఆదేశాలు ఇచ్చారు. మొహమాటాలకు పోయి డమ్మీలు, వీక్ గా ఉండే వాళ్లతో కమిటీలు ఏర్పాటు చేస్తే ప్రభుత్వం, పార్టీ రెండూ నష్టపోతాయన్నారు. అదే సమయంలో ప్రభుత్వంలో ఉన్నాం కదా అని అలసత్వం తగదని పార్టీ కమిటీలు బలంగా ఎప్పటికప్పుడు యాక్టివ్ గా ఉండాలని పార్టీ నేతలకు సూచించారు సీఎం. పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టారని, పార్టీలో కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు బలమైన స్ట్రక్చర్ ఏర్పాటు చేస్తున్నట్టుగా వెల్లడించారు సీఎం చంద్రబాబు. మరోవైపు 28 మందితో పార్లమెంట్ స్థాయిలో అనుబంధ విభాగాల కమిటీల ఏర్పాటుపైన త్రిసభ్య కమిటీల సభ్యుల అభిప్రాయాలు సేకరించనున్నారు. దాంతో పాటు వివిధ సామాజిక వర్గాలకు సంబంధించిన పార్లమెంట్ స్థాయిలో 54 సాధికార సమితిలు ఏర్పాటు కానున్నాయి. పార్లమెంట్ పరిధిలోని పాలిట్ బ్యూరో సభ్యులు, కేంద్ర, రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యులు, అనుబంధ విభాగాలు, ప్రతినిధులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, నీటి సంఘాల అధ్యక్షులు, కార్పొరేటర్లు, మార్కెట్ యార్డ్ చైర్మన్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీల అభిప్రాయాలను ఈ త్రిసభ్య కమిటీ తీసుకోనుంది. మొత్తంగా పార్లమెంట్ కమిటీలతో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు సీఎం చంద్రబాబు వేగంగా అడుగులు వేస్తున్నారు. అందుకు అనుగుణంగానే త్రిసభ్య కమిటీల్లోని నేతలతో సమావేశమై పార్లమెంట్ కమిటీల ఏర్పాటుపై కీలక ఆదేశాలు ఇచ్చారు.